ఈరోజు వాస్తవంగా తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలులో చాలా బిజీగా ఉంటుంది. నాకు ఈ మధ్య కొద్దిగా అనారోగ్యంగా ఉండే మరి కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి వారి కృషి, వారి యొక్క తపన, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క సిన్సియారిటీ చూసి తప్పనిసరిగా కొద్దిసేపటి కన్నా మరి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన చేసి ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఎంతో సంతోషిస్తున్నా. 106 కోట్లతో నిర్మించిన చాకోరు మరియు చందూరు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి మరి నేను రావడం, నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కూడా రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తప్పనిసరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మీ మీద గౌరవంతో నేను సాధారణంగా చేయకూడదు, కానీ ఈ వేదిక ద్వారా నేను బాన్స్వాడ ప్రజలకి ప్రకటిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్కి రివైజ్ ఎస్టిమేట్ 200 కోట్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా ఒక్క 2 విషయాలు నేను చెప్పి ముగిస్తా. అక్కలు చెల్లెలు గమనించాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు రేషన్లో ఏ బియ్యం వచ్చేది? దొడ్డు బియ్యం వచ్చేది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్లో మీ అందరికీ సన్న బియ్యం వస్తుంది. అవునా కాదా? మంచి క్వాలిటీ. అక్కలు చెల్లెలు మీరు జవాబు చెప్పాలి. మీ అందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తినగలిగే మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తున్న మాట నేను గుర్తు చేస్తున్నాను. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, తినలేకపోయేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, మేము కొత్తగా అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,05,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులకు ఇచ్చి 3,20,00,000 మందికి 6 కిలోల ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలోనే మరి అంకెలు ఉన్నాయి నా దగ్గర, మరి కొన్ని వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులందరూ గమనించాలి. ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీరు అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో మీకు పైసలు చేరే విధంగా మరి చర్యలు తీసుకున్న విషయం కూడా మీరు గమనించాలి. కేవలం ఈ సంవత్సరం రబీ యాసంగి కలిపితే వరి రైతులకి 35,000 కోట్లు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీరు అడిగిన సిద్ధాపూర్ రిజర్వాయర్ రివైజ్ ఎస్టిమేట్ మంజూరు చేస్తాము. తొందరగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తూ, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా వేగవంతంగా చేపడతాం. ఏ విధంగానైతే రైతులకి ఆదుకోవడానికి మరి వరి కొనుగోలు విషయంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము, ఇంకా మిగిలిన చేస్తాము. ఇప్పటి వరకే 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 35,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ రైతు దగ్గర మిగిలిన్నా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మాటిస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, వారు మరి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు. వారు మరి ఈ వయసులో ఇంత యాక్టివ్గా తిరుగుతూ కాన్స్టిట్యున్సీకి ఇంత సేవలు అందిస్తుంటే మీరందరూ అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి వారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా అభినందన తెలియజేస్తూ మీ అందరినీ కలవడం, కొంత సమయం మీతో గడపడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.